హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను మ్యాంగో పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికోసం నేను ముందే రైస్ ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. ఇందులోనే పల్లీలు వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. 2 ఎండుమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా అండి. నేను 1/2 స్పూన్ వేసుకున్నా. మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. నేను ముందే మామిడికాయ తురిమి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుందాం. మామిడికాయ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నా అండి. మీరు రుచికి సరిపడా చూసి వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకొని కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలండి. అన్నం మొత్తం కలిసేలాగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుందాం. ఎంతో ఈజీగా మామిడికాయ పులిహోర రెడీ చేసుకోవచ్చండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.